నమస్తే అందరికీ. నా పేరు శ్రవంతి కిషోర్. నేను మంచిర్యాల కార్పొరేషన్ 52వ డివిజన్ కార్పొరేటర్ని. ఈరోజు కల్వకుంట్ల కవిత గారు మంచిర్యాలకి రావడం జరిగింది. వచ్చి ప్రేమ్ సాగర్ రావు గారి మీద, మంచిర్యాల ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి మీద తీవ్రమైన ఆరోపణలు చేయడం జరిగింది. మనం ఎవరి గురించైనా మాట్లాడేటప్పుడు వాళ్ళ గురించి మాట్లాడే అర్హత, నైతికత మనకుందా లేదా అని ఒకటికి 2 సార్లు పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. నేను ఇవాళ ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నాను అంటే, కవిత గారు, మీరు, మీ ఫాదరు, మీ బ్రదరు 10 ఏండ్లు అధికారంలో ఉన్నారు. ఆ 10 ఏండ్లలో ఏ ఒక్కనాడు కూడా ప్రజలు పడుతున్న కష్టాల గురించి మీరు ఏమాత్రం ఆలోచించకుండా ప్రజలను దోచుకోవడం, రాష్ట్రాన్ని దోచుకోవడం, దాచుకోవడం ఒకటే ఎజెండాగా మీ పాలన కొనసాగించారు. కానీ ప్రేమ్ సాగర్ రావు గారు అధికారం ఉన్నా లేకున్నా మంచిర్యాల జిల్లా ప్రజలని, మంచిర్యాల నియోజకవర్గ ప్రజలని సొంత కుటుంబంలాగా ఫీల్ అయ్యి ఎక్కడ ఎవరికి ఏ అవసరం ఉన్నా కూడా ఒక్కొక్క కుటుంబానికి కన్న తండ్రి పాత్ర పోషిస్తూ, ఒక అన్న పాత్ర పోషిస్తూ, కన్న కొడుకు పాత్ర పోషిస్తూ ప్రతి చోట తానై తలలో నాలుకలాగా ప్రతి ఒక్కరికి నేనున్నానంటూ ధైర్యం ఇచ్చి అండదండగా ఉండి ఈ నియోజకవర్గ ప్రజలని కంటికి రెప్పగా కాపాడుకున్నారు. ఎక్కడ ఏ విపత్తు వచ్చినా సరే, అది కరోనా అయితే ఏంటి, వరదలు అయితే ఏంటి, ఏదొచ్చినా సరే ప్రతి ఒక్క చోట నేనున్నాను మీకోసమని ఒక ధైర్యాన్ని ఇస్తూ మంచిర్యాల ప్రజలని కన్న బిడ్డల్లా కాపాడుకున్నారు ప్రేమ్ సాగర్ రావు గారు. అలాంటి ప్రేమ్ సాగర్ రావు గారి గురించి మీరు వచ్చి ఇవాళ అంటే డబ్బులు సంపాదించుకోవడమే ఎజెండాగా పెట్టుకొని మీ సొంత కుటుంబంతోనే మీరు చేసే మీ చర్యల వల్ల మీ సొంత కుటుంబంతోనే మీరు బయటకు గెంటయించబడ్డారు, మీ పార్టీ నుంచి మీరు నెట్టేయబడ్డారు. అట్లాంటి మీరు వచ్చి ఇవాళ ప్రేమ్ సాగర్ రావు గారి గురించి మాట్లాడుతూ ఉంటే దయాలు వేదాలు వల్లించినట్టుగా అనిపిస్తోంది. ప్రజలు హాస్యాస్పదం అనుకొని నవ్వుకుంటా ఉన్నారు మీ మాటల్ని విని. అసలు ఒక మహిళ రాజకీయం చేస్తే ఎట్లా ఉంటుందని మీకు తెలుసుకోవాలని అనుకుంటే మీరు మా సురేఖమ్మ గారి దగ్గర నేర్చుకోండి. ఒక భార్యగా ప్రేమ్ సాగర్ రావు గారికి అండదండగా ఉంటూ వారి ప్రతి పనిలోనూ తోడు నీడై ఉంటూ ఇక్కడ ప్రజలకి కన్న తల్లిలాగా మారారు సురేఖమ్మ. ఎవ్వరు ఇంటికి వెళ్ళినా సరే వారి ఫస్ట్ అన్నం తిన్నారా లేదా అని చూసి వారికి అన్నం పెట్టి వారి కడుపు నింపి చల్లని తల్లిగా పేరు తెచ్చుకున్నారు. ఎక్కడ ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందు తాను తల్లడిల్లిపోయి వేరే వాళ్ళ కష్టాన్ని కూడా తన కష్టంగా, అంటే తన పిల్లలకే కష్టం వస్తే ఒక తల్లి ఎట్లా తల్లడిల్లిపోతుందో అట్లా తల్లడిల్లిపోయి ఒక తల్లిలాగా మంచి పేరు తెచ్చుకున్నారు మా సురేఖమ్మ. ఇవాళ మనం పోయి నేను అక్కను కాదు అమ్మనైతా అని మనకు మనం చెప్పుకుంటే ఎవరు అమ్మలు కాలేరు కవితమ్మ. అది కవితక్క. మనం చేసే మన చర్యల ద్వారా తెలుస్తుంది మనం అమ్మ అనిపించుకునే అర్హత మనకుందా లేదా అనేది మనం చేసే పనుల ద్వారా ప్రజలు నిర్ణయించాలి తప్పితే నేను ఇవాళ అక్కను కాదు నేను ఈ రాష్ట్రానికి అమ్మనవుదాం అనుకుంటానా అని పెద్ద పెద్ద మాటల ద్వారా మనం ఎవరికి అమ్మగాలేము. మహిళలు రాజకీయం చేస్తే ఇట్లా ఉంటుంది. ఒక మంచి అమ్మగా గుర్తింపు తెచ్చుకోవడం ఎలాగో మా సురేఖమ్మని చూసి నేర్చుకోండి. అంతేగాని పైసలు సంపాదించుకోవాలని ఒక ఉద్దేశంతో లిక్కర్ రాజకీయాలు, లిక్కర్ బిజినెస్లు చేసి జైలుకు పోయి వచ్చిన మీరు ఇవాళ ప్రేమ్ సాగర్ రావు గారిని రౌడీ అని, గుండా అని మాట్లాడితే అది మంచిర్యాల ప్రజలు అంత అమాయకులు కాదు మీరు చెప్పే మాటలు విని మోసపోవడానికి. మీరు నిజామాబాద్లో అక్కడెవరో ప్రత్యర్థి మీకుంటే అరవింద్ గారు, ఆయనను నిన్ను ఇక్కడ లేకుండా చేస్తా అది ఇదని ఆయన మీద మీరు సవాళ్ళు చేసి మరి ఎందుకు నిజామాబాద్ను వదిలిపెట్టి ఇవాళ ఇక్కడికి వచ్చి ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు? నిజామాబాద్లోనే నిలబడలేని మీరు ఇవాళ మంచిర్యాలలోకి వచ్చి ఎందుకు బతుకుదెరువు వెతుకులాడుకుంటున్నారు? మీ ఇంట్లో పంచాయతీని, మీ ఇంట్లో ఉన్న మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, మీ ఆస్తుల కొట్లాటని లేకపోతే ఇంకోటి మీరు ప్రజల మీద ఎందుకు రుద్దాలని చూస్తున్నారు? మీ ఫ్యామిలీ కొట్లాటలు ఉంటే మీ ఫ్యామిలీలో చూసుకోండి. దాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క సమస్యగా మీరు ప్రజల మీద రుద్దాలని ఎందుకు చూస్తూ ఉన్నారు? మంచిర్యాల ప్రజలైతే చాలా విచక్షణ కలిగిన వాళ్ళు, రాజకీయ చైతన్యం కలిగిన వాళ్ళు. ఎవరొచ్చి ఏ మాటలు చెప్పినా ఇక్కడ ఎవరు
నిజమైన నాయకులు ఎవరు, ప్రజల కోసం అందుబాటులో ఉండేది ఎవరు, ప్రజలను నిరంతరం కళ్ళల్లో పెట్టుకొని కాపాడుకునేది ఎవరు అనేది మంచిర్యాల ప్రజలకు క్షుణ్ణంగా తెలుసు. మీరు వచ్చి ఇవాళ ఇక్కడ ఇట్లాంటి మాటలు మాట్లాడితే మోసపోవడానికి మంచిర్యాల ప్రజలు సిద్ధంగా లేరు. రాజకీయం అంటే దోచుకోవడం కాదు, ప్రజలని ఆదరించడము, ప్రజల కోసం బ్రతకడము. అంటే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా, నిజంగా దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఇవాళ మంచిర్యాల అభివృద్ధి చెందుతూ ఉన్నది. ప్రేమ్సాగర్ రావు గారు వచ్చిన తర్వాత ప్రతి చోట, అంటే కనీసము చనిపోయిన తర్వాత శ్మశానం కూడా లేని ఈ మంచిర్యాలలో ఒక మంచిగా ఏమంటారు తదనంతర క్రియలు, మనం చనిపోయిన తర్వాత గౌరవప్రదంగా అంత్యక్రియలు జరగాలనే ఉద్దేశంతో దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఒక మహాప్రస్థానాన్ని ఏర్పాటు చేసిండ్రు. విద్య కూడా అంతే, ఎంత బాగా పిల్లలకి విద్య అందుబాటులో ఉంటే వాళ్ళ జీవితం అంత బాగా అభివృద్ధి చెందుతున్న ఉద్దేశంతో మంచి పాఠశాలలు ఏర్పాటు చేయడము, వైద్యం కోసం మంచి హాస్పిటల్ ఏర్పాటు చేయడము, అట్లా రోడ్లు అయితే ఏంటి, ఏదైనా ప్రతి చోట మంచిర్యాల ప్రజలు ఇవాళ ఎక్కడా వెనకకి తగ్గకుండా, వాళ్ళకి ఎక్కడా ఏ లోటు రాకుండా చూసుకోవాలన్న ఉద్దేశంతో ప్రేమ్సాగర్ రావు గారు ఇక్కడ పనులు చేస్తూ ఉన్నారు. మీరు వచ్చి ఇట్లా బురద జల్లే కార్యక్రమాలు చేయాలనుకుంటే ఆ బురద మీ మీదనే పడుతుంది. మీరు మరింత దిగజారిపోయి ఇట్లాంటి మాటలు మాట్లాడితే మీ 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 విలువనే ఇంకా దిగజారిపోతుంది. దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఇంకొకసారి ఇట్లాంటి చర్యలు చేయడం, ఇక్కడికి వచ్చి మంచిర్యాలకు వచ్చి ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఇక్కడ మంచిర్యాల మహిళలే మీకు బుద్ధి చెప్తారు. మీరు ఇంకొకసారి మంచిర్యాలలో అడుగు పెట్టకుండా చేస్తారు. గుర్తుంచుకోండి కవిత గారు.